సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు విరసం నేత వరవర్రావు. సీఎం ఆదేశాలతోనే వరంగల్ ఎన్కౌంటర్ జరిగిందని ఆరోపించారు. ఎన్కౌంటర్ల పేరుతో అమాయకులను కాల్చి చంపారంటూ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో మావోయిస్టుల ఎజెండా అమలు చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు వరవర్రావు. వద్దనుకుంటే మంచివాడా చెడ్డవాడా అనే సమస్య కాదు, వ్యక్తి సమస్య కాదు. ప్రభుత్వం ఎన్కౌంటర్లు ఉండొద్దనుకుంటే ఎన్కౌంటర్లు ఉండవు. మృతదేహాలు నిజాలు చెప్తున్నాయి. ఎవ్వరు నిజం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మృతదేహాలు మాట్లాడుతున్నాయి, వాస్తవాలు చెప్తున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్న గాయాలు, ఎట్టెట్లైన చిత్రహింసలు అవి చెప్తూ ఉన్నాయి. అంటే మీ బేనామీ గ్రానైట్ పరిశ్రమలకు, అడవినంతా కూడా విధ్వంసం చేసేటువంటి మీ పరిశ్రమలకు, మీ మాఫియా మైనింగ్ పరిశ్రమలకు, మీ ప్రాజెక్టులలో కాంట్రాక్టులలో కోట్లు సంపాదించే సంపాదనలకు, కాకతీయ మిషన్ల దగ్గర నుంచి వాటర్ గ్రిడ్ల దగ్గర నుంచి మీరు సంపాదించుకునేటువంటి బేనామీ సంపాదన అందరికీ కూడా అడ్డు వస్తున్నారని ఈ ప్రజా ఉద్యమకారులను మీరు చంపేస్తున్నారు. ఆయన నిలదీసి ఒక ఎన్కౌంటర్ లేని తెలంగాణను, ఒక ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకొని తీరుదాము అని ప్రకటిస్తూ 30 సెప్టెంబర్ నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమం ఉంది. అందులో తెలంగాణలోని ప్రజానీకం అంతా కూడా పాల్గొనవలసిందిగా, దాన్ని విజయవంతం చేయాల్సిందిగా